up to the last remaining classes is concerned, right? At the first class, and there are the two chapters that what we have discussed. That is what is a DBMS and what is the RDBMS. Then gone to the next, there is what is a database. What is a database concepts that we are discussing in the third chapter, right? Then what is a database and how to create, how to edit, how to there is so many options in databases that we completed, right? And then next we entered into the forms. Okay, there also the main form, sub form, okay, and how to link sub form, main form, and other options in a forms that we completed. It means to say the DBMS concepts and the database designing and the form designing. These are the different topics that what we discussed so far, right? And now we are going to enter into the new section, right? We are going to enter into the new section. ఈ సెక్షన్ మీకు కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఇప్పటిదాకా నాకు తెలిసి మీరు ఐ థింక్ మీకు తెలుసు డేటాబేస్ అంటే ఏంటో కొంచెం తెలిసి ఉంటుంది, డేటాబేస్ డిజైనింగ్ అంటే తెలిసి ఉంటుంది, లేదా ఫామ్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. కానీ మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఉంది కదా, ఈ టాపిక్ మీరు ఇంతకుముందు ఎక్కడా కూడా వేయి ఉండరు, రైట్? అంటే చాలా విన్నా కూడా చాలా రేర్. సో the topic what we are going to discuss in this class is the semantic versus syntactic based style sheet. Name of a chapter, and as per your book it was in block 5. My book lo block 5 అంటే simply called a unit 5. Unit 5 లో ఇది ఉంది. దీంట్లో ఏమన్నా మనం semantic versus syntactic based style sheet. Semantic అంటే procedural, syntactic అంటే grammatical. సో సిమాంటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే ఒక లాంగ్వేజ్ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ ఉంది. మన లాంగ్వేజ్ ఏముంటది, ఒకటి వ్యాకరణం అంటాం, ఒకటి వ్యాకరణము, ఇంకోటి వాడుకము. ఇప్పుడు మనం ఏదైతే మనం జనరల్ గా మాట్లాడుతూ ఉన్నామో దీన్ని వాడుక భాష అంటాం. అదే కనుక బుక్ మీద రాసేటప్పుడు అది సింటాటిక్ గా ఉండాలి. అంటే ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ పుస్తకం రావాలి, ఎక్కడ కామ రావాలి, ఎక్కడ ఒత్తు రావాలి, ఎక్కడ దీర్ఘం రావాలి, ఓకే, ప్రజెంట్ టెన్స్ ఏంది, పాస్ట్ టెన్స్ ఏంది, ఫ్యూచర్ టెన్స్ ఏంది, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడ నువ్వు పేపర్ మీద ప్రజెంట్ చేయబోతే. అలా కాకుండా మాట్లాడుతున్నావు అనుకోండి, ఒక మాట అటు ఇటు నడుస్తుంది. అట్లానే మనం ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ లో కంప్యూటర్ లాంగ్వేజెస్ లో మనకు there is a two major important content. One is a syntax, ఇంకోటి semantics, right? So semantics and syntactics. So semantics అంటే ఏంటి, మనం ఎట్లా జనరల్ మాట్లాడే విధానాన్ని semantics అంటాం. అదే syntactic అంటే grammatical. సింటాటిక్ అంటే గ్రామటికల్. సో ఇప్పుడు మనకు పాయింట్ ఏంటి, సింటాటికల్ వర్సెస్ సిమాంటికల్ స్టైల్ బేస్డ్ సిస్టమ్. ఇదంతా బుక్ లో నన్ను అడిగితే మీరు సింప్లీ ఐ కాల్ ఇట్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ HTML. మరి రాసుకున్న అక్కడ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద HTML మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. Right? So what we are going to discuss is the hypertext markup language. So what is the hyper, what is the text, what is the markup, what is the language, right? So what is the hyper? HTML anam kada, hyper ante enti, the text which we are going to be write in a you will say URL means the text that what we are going to be write in a websites. రైట్? సో వెబ్సైట్ లో నువ్వు రాసే టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ ని హైపర్ టెక్స్ట్ అంటాం. అందుకే హైపర్ టెక్స్ట్ మార్కప్ అంటే ఏంటి, అక్కడ ప్రజెంట్ చేయడం కోసం ఉపయోగించే లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ HTML. HTML మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. లాస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి HTML అన్నాం. HTML ఉపయోగించి మనం వెబ్సైట్ తయారు చేస్తాం. కాంపోనెంట్ తీసుకుని మనం ఒక వెబ్సైట్ ని తయారు చేస్తాం. అయితే వెబ్సైట్ తయారు అంటే వెబ్సైట్ అంటే వెబ్ పేజీనా? వెబ్సైట్ అంటే వెబ్ పేజే కదా.
సో వెబ్ పేజ్ అంటారు కదా, సో వెబ్ పేజ్ రాయడం కోసం మనం వాడే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ ద హెచ్టిఎంఎల్. రైట్. సో వెబ్ పేజ్ డిజైనింగ్ కోసం మనం వాడే లాంగ్వేజ్ ఇస్ హెచ్టిఎంఎల్. రైట్. సో దీంట్లో ఎట్లా ఉంటుంది మరి అయితే ఇక్కడ ఒకటమ్మా, ఈ హెచ్టిఎంఎల్ అనేది మీకు నేను చూపిస్తాను. అంటే మండే నిన్న చెప్పాను, నిన్న కూడా మీకు చెప్పిన అమ్మ హౌ టు క్రియేట్ ఏ ఫామ్, హౌ టు క్రియేట్ ఏ డేటాబేస్, అండ్ ఇవి రెండు కూడా మనం మండే ల్యాబ్ లో చూద్దాం నేను మీకు చూపిస్తానని చెప్పాను. రైట్. అదే విధంగా ఈ హెచ్టిఎంఎల్ ఉంది కదా, హెచ్టిఎంఎల్ కూడా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ప్రోగ్రామ్ ని ఎక్కడ సేవ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ యొక్క డాట్ ఎక్స్టెన్షన్ ఏంటి, రైట్, అయిపోయినాక దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాని యొక్క అవుట్పుట్ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తా. కానీ మండే రోజు మళ్ళీ మనం దాన్ని మొత్తం స్క్రీన్ మీద పెట్టి చూసుకుందాం. రైట్. సో ఫస్ట్ అమ్మా ఒక రాసుకోండి. టు క్రియేట్ ఏ హెచ్టిఎంఎల్ ఫైల్, రైట్, టు క్రియేట్ ఏ హెచ్టిఎంఎల్ ఫైల్, enter into the notepad. Enter into the notepad, select a new document, select a new pad, and there you write the application. Right. అక్కడ నువ్వు ప్రోగ్రామ్ రాస్తావు. ఆ ప్రోగ్రామ్ రాయడం అయిపోయి ఏం చేస్తావు, దాన్ని సేవ్ చేస్తావు. సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇస్తాం కదా, దానికి సేవ్ చేస్తాం కదా. సో సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇస్తామా, సో నువ్వు ఏ ఫైల్ నేమ్ అనేవి ఫైల్ నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనాలి. బికాస్ ద డాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ ఆర్ కాల్డ్ హెచ్టిఎంఎల్. మా ఫైల్ నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని సేవ్ చేస్తాం. సేవ్ చేసేసి బయటకు వచ్చేస్తాం. సేవ్ చేసి ఎక్కడి నుంచి బయటకు వస్తాం, బయటకు వచ్చి మళ్ళీ ఎక్కడ రన్ చేస్తావు, దీన్ని మనం ఎక్కడ రన్ చేసుకుంటామంటే మళ్ళీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో పోతాం. రైట్. మళ్ళీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో పోయి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో బ్రౌజ్ అంటాం. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో బ్రౌజ్ అంటాం. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో బ్రౌజ్ అనగానే మనకు దానిలో ఉన్న అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయి. సో అన్ని ఫైల్స్ ఓపెన్ అయినప్పుడు ఈ మన ఫైల్ ఉంది కదా, మనది కూడా దాంట్లో ఉంటుంది. సో మన ఫైల్ మీద మనం డబుల్ క్లిక్ చేస్తే మన ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మన ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఫైల్లో ఏదైతే ప్రాపర్ అవుట్పుట్ ఉందో, మనం రాసిన ఫైల్లో ఏదైతే ప్రాపర్ అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ ని ప్రజెంట్ చేస్తుంది. ఆ అవుట్పుట్ ని ప్రజెంట్ చేస్తుంది అక్కడ. అప్పుడు అంటే దిస్ ఇస్ ద మెకానిజం టు క్రియేట్ ఏ ఫైల్ అండ్ టు సేవ్ ద ఫైల్ అండ్ టు బ్రౌజ్ ద ఫైల్ అండ్ టు ఎగ్జిక్యూట్ ద ఫైల్. రైట్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మెకానిజం అంతా కూడా లుక్ ఆన్ ద స్క్రీన్ ఆన్ మండే. రైట్. సో ఇది అయితే సార్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇప్పుడు సి అనుకోండి, సి అని ఏం చేస్తావు నువ్వు, యాష్ ఇంక్లూడ్ అని చెప్పి స్టార్ట్ చేస్తావు. యాష్ ఇంక్లూడ్ అని స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు ఓకేనా. రైట్. సో మనం అదే సిపిపి అయితే యాష్ ఇంక్లూడ్ స్ట్రీమ్ డాట్ స్టార్ట్ చేస్తాం. అదే విధంగా అంటే అన్నిటి నువ్వు ఏ ఫైల్ రాసినా ఏ ప్రోగ్రామ్ రాసినా దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. సో మన అదే విధంగా మన దానికి కూడా ఏది మన హెచ్టిఎంఎల్ కూడా దేర్ ఇస్ ఎ స్టార్టింగ్ పాయింట్. దట్ ఈస్ మీరు మెల్లగా కొంచెం ఓపెన్ చేసి ఇప్పుడు నేను చెప్పినట్టు రాసుకోండి. ఫస్ట్ ఏదైనా సరే అంటే ఒక్క నిమిషం, హెచ్టిఎంఎల్ వాడేటి అన్ని కూడా మనం ట్యాగ్స్ అంటాం. హెచ్టిఎంఎల్ వాడేటి అన్ని కూడా ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే ప్రీ డిఫైన్డ్. ట్యాగ్స్ అంటే ఏంటి, ప్రీ డిఫైన్డ్ రిజర్వ్ వర్డ్స్. ఇప్పుడు మనం అదే సీలో ఎక్కడైతే ఏమంటామంటే ట్యాగ్స్ అంటాం. అంటే దేర్ ఇస్ ఎ ట్యాగ్ అంటే ఎవ్రీ ట్యాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్. ఎవ్రీ ట్యాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్ ఇన్ హెచ్టిఎంఎల్. అయితే మనం చూడండి ఫస్ట్ ట్యాగ్ ఓపెనింగ్. ఇప్పుడు ఇట్లా లెస్ దాన్ సింబల్ ఉందా, సో లెస్ దాన్ సింబల్ తో స్టార్ట్ అవుతుంది. సార్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో సార్ కొంచెం స్లో చెప్పండి సార్, మేము చార్జ్ చేయలేకపోతున్నాం సార్. సార్ అసలు ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో పోతున్నారు. ఒకసారి రిపీట్ చేసి రిపీట్ చేసుకోలేకపోతున్నాం, ఇంకా బ్రేక్ అవుతుంది సార్ వాయిస్ అప్పుడప్పుడు. వాయిస్ ప్లస్ వీడియో కూడా స్ట్రక్ అవుతుంది సార్. అదే ఉంది ప్రాబ్లం. చాలా ఫాస్ట్ చెప్పేస్తున్నారు సార్ అసలు.
కావ్య ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏమైనా ఈ సబ్జెక్ట్ కి నీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. నీ వాయిస్ స్టక్ అవుతుంది. ఏం సబ్జెక్ట్? ఆఫీస్ ఈ ఆటోమేషన్. సబ్జెక్ట్ సంబంధించి ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? అవునవును. ఒక్క ఫోటో కాదు కదా, మెటీరియల్ రాద్దామన్నా కానీ కిడికి వినండి. హలో మా మేక్ ఇట్ సైలెన్స్, రైట్? సో మా HTML whatever the contents that we are going to be used in HTML are called tags. స్లోగా చెప్పరా సార్, మేము ఇక్కడ Every tag- ఎవరు కూడా రిసీవ్ every చేసుకోలేకపోతున్నాం. tag is ఏంటన్నా? సార్ కొంచెం స్లోగా చెప్పండి సార్, మేము అందరం ఎవరు కూడా కరెక్ట్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. Sir, I can't Okay, hear your okay, answer okay. clearly. ఓకే ఒక్క నిమిషం వినండి ఒక్క నిమిషం. అయితే ప్రాబ్లం ఏంటన్నా, మీకున్న సిలబస్ చాలా పెద్దది. ఓకే, మీకున్న సిలబస్ చాలా పెద్దది. మొత్తం సిలబస్ కవర్ చేయాలంటే కొంచెం ఫాస్ట్ గానే పోవాలి, తప్పదు. కాకపోతే కొంచెం స్లో చేస్తా, మీరు కొంచెం నా ఫాలో అవ్వండి, రైట్? సో వినండి అమ్మా, ఏమన్నాం? సో ఎవ్రీ ట్యాగ్ ఇన్ HTML ఈస్ స్టార్ట్ విత్ less than arrow symbol, less than symbol, and ends with greater than symbol. Okay, every tag starts with a less than symbol and ends with a greater than symbol. For example, HTML. Okay, okay. So every tag in HTML is starts with a less than symbol and ends with a greater than symbol. Right? So ఇవి మీకు ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది నేను మీకు ఎగ్జాక్ట్ గా రేపు మండేలో చెప్తాను. మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకసారి రాసుకోండి అమ్మా. లెస్ దాన్ సింబల్ HTML. లెస్ దాన్ సింబల్ HTML, దెన్ గ్రేటర్ దాన్ సింబల్ తో క్లోజ్ చేయండి. తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ తో దాన్ని క్లోజ్ చేసేయండి. అయిపోయిందా? అయిపోయింది. ఇంకా మళ్ళీ లెస్ దాన్ సింబల్, దెన్ హెడ్, ఓకే, దెన్ హెడ్, దెన్ గ్రేటర్ దాన్ సింబల్, దెన్ నెక్స్ట్ ఇస్ అ గ్రేటర్ దాన్ సింబల్. ఇదంతా ఏంటి అంటే ఫస్ట్ లైన్ లో HTML, సెకండ్ లైన్ లో హెడ్, థర్డ్ లైన్ లో మళ్ళీ టైటిల్. థర్డ్ లైన్ లో మళ్ళీ ఏది హెడ్, లెస్ దాన్ సింబల్, టైటిల్, దెన్ గ్రేటర్ దాన్ సింబల్. లెస్ దాన్ సింబల్, టైటిల్, గ్రేటర్ దాన్ సింబల్. అయిపోయిందా? అక్కడ రాయండి. అక్కడ వెబ్ పేజ్ నెంబర్, అక్కడ దాని పక్కన మామూలు డిస్క్రిప్షన్, ఏది టైటిల్ పక్కన మామూలు డిస్క్రిప్షన్, వెబ్ పేజ్ నెంబర్ 1 అని రాయండి. అయిపోయిందా? అయిపోయినాక ఇటు వచ్చేసేయండి. ఇటు వచ్చి ఆ టైటిల్ రాసిరా. మీరు ఫస్ట్ ఎట్లా రాయాలంటే, ఫస్ట్ గ్రేటర్ దాన్ లో HTML, మరి HTML క్లోజ్. అయితే ఇప్పుడు లెస్ దాన్ సింబల్ ఫర్ ఓపెనింగ్ ఏ ట్యాగ్, రైట్? లెస్ దాన్ సింబల్ ఈజ్ ఫర్ ఓపెనింగ్ ఏ ట్యాగ్ అండ్ ద గ్రేటర్ దాన్ సింబల్ ఈజ్ క్లోజింగ్ ఫర్ ఏ ట్యాగ్. లెస్ దాన్ సింబల్ ఈజ్ ఫర్ ఓపెనింగ్ ఏ ట్యాగ్, గ్రేటర్ దాన్ సింబల్ ఈజ్ ఫర్ క్లోజింగ్ ఏ ట్యాగ్. రైట్? అయితే ఏమన్నాము, నువ్వు ఏదైతే ఈ ఓపెనింగ్ అండ్ ఏదైతే లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయో, ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ మధ్యలో రాసిన దాన్ని we used to call it as tag. దాన్ని ట్యాగ్ అంటాం. సో ట్యాగ్ అని చెప్పి, ఆ ట్యాగ్ అంటే ఏంటి? ఏ ట్యాగ్ హ్యాస్ ప్రీడిఫైన్డ్ మీనింగ్. రైట్? ఏ ట్యాగ్ హ్యాస్ ఏ ప్రీడిఫైన్డ్ మీనింగ్ ఇన్ HTML ప్రోగ్రామింగ్. అంటే ఒక్కొక్క ట్యాగ్ కి ఆల్రెడీ బిల్ట్ ఇన్ మీనింగ్. రైట్? అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, HTML అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఆల్రెడీ ఒక బిల్ట్ ఇన్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏమన్నాం? HTML అన్నాం. HTML is a tag. HTML is a tag which used to open the file, లేదా which used to write the file. లేదా సింపుల్ గా మనకు అర్థం కావాలి అంటే మనం ఒక మాటలో చెప్పొచ్చు. ఏమని? ద హెడ్డింగ్
హెడ్డింగ్ లేదా స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ HTML ప్రోగ్రామ్ ఇస్ HTML. అది ఇది లెస్ దాన్ సింబల్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో ఉంటుంది. తర్వాత ఏది HTML అని డిఫైన్ చేశాక, ఎందుకంటే మనం HTML అని రాసినాం అనుకోండి, ఇట్ ఆటోమేటికల్లీ మీన్స్ దట్ మనం చేసే ప్రోగ్రామ్ HTML ప్రోగ్రామ్ అని. దాని తర్వాత ఏంటి నెక్స్ట్, ఏ ప్రోగ్రామ్ కైనా సరే హెడ్డింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. హెడ్డింగ్ కూడా ట్యాగ్, మళ్ళీ సేమ్ లెస్ దాన్ సింబల్, హెడ్, గ్రేటర్ దాన్ సింబల్. సో ఈ లెస్ దాన్ సింబల్ కి గ్రేటర్ దాన్ సింబల్ కి మధ్యలో ఉన్న వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్ ఇస్ కాల్డ్ ఎ ట్యాగ్. మరి అయిపోయింది, ఆ హెడర్ అయిపోయింది కదా టైటిల్, అంటే లెస్ దాన్ టైటిల్ గ్రేటర్ దాన్ సింబల్, అది కూడా ట్యాగే. టైటిల్ కూడా ఒక ట్యాగే. అయిపోయింది. ఆ టైటిల్ అయిపోయినాక నువ్వు టైటిల్ ఏంటో రాయి. మరి ఇప్పుడు ఏమన్నావు, HTML అన్నావు, హెడ్ అన్నావు, నెక్స్ట్ టైటిల్ అన్నావు అని చెప్పి ఓపెన్ చేసినావు. సో టైటిల్, మరి టైటిల్ సింబల్లో వెబ్ పేజ్ నెంబర్ 1 అంటావు. మరి టైటిల్లో అంటే నువ్వు ఈ ప్రోగ్రామ్ యొక్క టైటిల్ రాస్తున్నావు అనమాట. ఓకే, వెబ్ పేజ్ నెంబర్ 1 రాసినావా? అయిపోయినాక మరి అవన్నీ కూడా క్లోజ్ చేయాలి కదా, ఎందుకంటే నువ్వు అక్కడ ఏవైతే హెడ్ టైటిల్ అన్నావో అవి ఓపెనింగ్ ట్యాగ్స్, మరి వాటిని సేమ్ క్లోజ్ చేయాలి కదా. క్లోజ్ చేయడం కోసం మళ్ళీ సేమ్ లెస్ దాన్ సింబల్ బ్యాక్ స్లాష్ లేదమ్మా ఫార్వర్డ్ స్లాష్, లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ టైటిల్, దెన్ గ్రేటర్ దాన్ సింబల్, మళ్ళీ హెడ్, మళ్ళీ లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ దెన్ హెడ్. ఇక్కడ చూడండి, మనం ఏమన్నాం, ఓపెనింగ్ అప్పుడు ఖాళీ ట్యాగ్ పేరే వాడాము. ఓపెనింగ్ అప్పుడు ఖాళీ ట్యాగ్ పేరు మాత్రమే వాడినాం. మరి అదే క్లోజింగ్ అప్పుడు ట్యాగ్ పేరు కంటే ముందు మనం ఫార్వర్డ్ స్లాష్ వాడుతున్నాం. మరి ట్యాగ్ పేరు కంటే ముందు మనం ఫార్వర్డ్ స్లాష్ ని వాడుతున్నాం. ఎందుకు ఫార్వర్డ్ స్లాష్ అంటే మనం ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాము. మరి ఫార్వర్డ్ స్లాష్ ఎందుకంటే మనం వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద ట్యాగ్. సో ఇప్పుడు ఏం చేసాం, HTML ట్యాగ్ ఓపెన్ చేసాం, హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాం, టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసాం, వెబ్ పేజ్ నెంబర్ అని చెప్పి టైటిల్ నెంబర్ ఇచ్చుకున్నాం, టైటిల్ నేమ్ ఇచ్చుకున్నాం. అయిపోయినాక టైటిల్ క్లోజ్ అంటే ఏంటి, లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ దెన్ టైటిల్. మళ్ళీ హెడ్ కూడా క్లోజ్ చేయాలి కదా, హెడ్ కూడా అయిపోయింది కదా, మళ్ళీ లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ దెన్ హెడ్. అయిపోయినాక మనకు హెడ్ డిక్లరేషన్ అయిపోయింది. ఇక్కడ మనకు హెడ్ డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ లో బ్యాక్ స్లాష్ లెస్ దాన్ సింబల్ దెన్ బాడీ, లెస్ దాన్ సింబల్ అండ్ బాడీ దెన్ గ్రేటర్ దాన్ సింబల్ తో క్లోజ్. అంటే ఏంటి, బాడీ అనే ఒక ట్యాగ్ ని నువ్వు ఓపెన్ చేసావు. సో బాడీ అయిపోయినాక మళ్ళీ లెస్ దాన్ సింబల్ H1 గ్రేటర్ దాన్ సింబల్. మరి సో లెస్ దాన్ సింబల్ H1 గ్రేటర్ దాన్ సింబల్ అయిపోయిందా, అక్కడ రాయి. దాని తర్వాత వెల్కమ్ టు HTML అసలు వెల్కమ్ టు HTML అయిపోయినాక నా బాడీని క్లోజ్ చేయి. అంటే బాడీ క్లోజ్ చేయాలంటే అక్కడ H1 అని ట్యాగ్ వాడామను ఫస్ట్ క్లోజ్ ద H1. సో మళ్ళీ లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ H1 దెన్ గ్రేటర్ దాన్ సింబల్. సో మనకు హెచ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ మరి హెచ్ క్లోజ్ అయినప్పుడు హెచ్ తర్వాత ఉంది బాడీ అయినా, సో బాడీ మళ్ళీ లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ బాడీ క్లోజ్, బాడీ దెన్ గ్రేటర్ దాన్ సింబల్. అయిపోయినాక లాస్ట్ లో ఏంటి, మళ్ళీ సేమ్ లెస్ దాన్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ HTML దెన్ గ్రేటర్ దాన్ సింబల్. ఇక్కడ ఇది సింపుల్ ప్రోగ్రామింగ్. ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏంటి, ఏమీ లేదు. ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ వెల్కమ్ టు HTML అని వస్తుంది మనకు. ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఓన్లీ వెల్కమ్ టు HTML. మరేనా, అందుకే మళ్ళీ ఒకసారి చూడండి, ఏమన్నాం, ఓపెనింగ్ HTML ట్యాగ్, దెన్ ఓపెనింగ్ హెడ్ ట్యాగ్, దెన్ నెక్స్ట్ ఓపెనింగ్ టైటిల్ ట్యాగ్. టైటిల్ ఇచ్చినాక టైటిల్ ట్యాగ్ అయినాక టైటిల్ ఇచ్చేసాం, టైటిల్ ఇచ్చినాక టైటిల్ క్లోజ్ ట్యాగ్, మరి హెడ్ ఉంది కాబట్టి హెడ్ క్లోజ్ ట్యాగ్ అయిపోయింది మనకు. తర్వాత ఏంటి, బాడీ ఓపెన్ చేస్తున్నాం. సో బాడీ ట్యాగ్, బాడీ తర్వాత ఆ బాడీకి మనం హెడ్డింగ్ ఇస్తున్నాం కాబట్టి హెడ్డింగ్ కోసం H వాడాం, H1. అయితే హెడ్డింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏ హెడ్డింగ్ పర్పస్ వీ కెన్ యూస్ H1 to H6. అంటే H1 to H6 సిరీస్ ఆఫ్ హెడ్డింగ్స్ మనం వాడుకోవచ్చు.
మరి దీంట్లో H1 అన్నాం. H1 తర్వాత వెల్కమ్ టు HTML. ఈ వెల్కమ్ టు HTML is a text which was going to be display on website. ఓకే, వెబ్సైట్ లో డిస్ప్లే అయ్యే టెక్స్ట్ వెల్కమ్ టు HTML. అయిపోయినాకేంటి, దాని హెచ్ ఉంది కాబట్టి క్లోజ్ H1, బాడీ ఉంది కాబట్టి క్లోజ్ బాడీ, ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది కాబట్టి క్లోజ్ HTML. అయిపోయిందా? ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. దీన్ని సేవ్ ఎక్కడ సేవ్ చేస్తారు అంటే ఎట్లా సేవ్ చేస్తారు? మీరు ఏదైనా ఇవ్వండి. సేవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ అని ఇచ్చారు. first.html first.html అని సేవ్ చేయండి. అయిపోయిందా? సేవ్ అయిపోయినాక ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో పోండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ దాంట్లో పోండి. పోయినాక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో మీరు బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ బ్రౌజ్ అనే ఆప్షన్ కొడితే మనకు దాని కింద ఉన్న అన్ని ఫైల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఇది బ్రౌజ్ అనే ఆప్షన్ లో. సో అన్ని ఫైల్స్ లో మన ఫైల్ కూడా ఒకటి ఉంటుంది. సో మన ఫైల్ ని క్లిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేసుకోవాలి, లేకపోతే మన ఫైల్ ని క్లిక్ చేసుకొని అక్కడ ఒకటి రన్ కమాండ్ ఉంటుంది. సో ఆ రన్ కమాండ్ కొడితే మళ్ళీ మనకు మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. సో మనకు ఇప్పుడు మీరు రాసుకున్న ఈ ప్రోగ్రామ్ ప్రకారం మీకు వచ్చే అవుట్పుట్ ఏంటి? టైటిల్ పేరు ఏమో వెబ్ పేజ్ నెంబర్ 1 అని వస్తుంది. బాడీ ఉంది కదా, బాడీలో మాత్రం వెల్కమ్ టు HTML అని వస్తుంది. మరి ఏమన్నా అక్కడేమో టైటిల్లో జస్ట్ వెబ్ పేజ్ నెంబర్ 1 అని వస్తుంది, కిందనేమో వెల్కమ్ టు HTML అని వస్తుంది. దిస్ ఇస్ వాట్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. అయితేనమ్మా దీంట్లో ఏమేమైతే స్పెషల్ క్యారెక్టర్స్ వాడతామో లేదా ఏమేమైతే స్పెషల్ వర్డ్స్ వాడతామో వాటన్నిటిని వి గో టు కాల్ ఇట్ యాస్ ట్యాగ్స్. వాటన్నిటిని మనం ట్యాగ్స్ అని పిలుస్తాము. సో ఈ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉంటాయి అంటే మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం మనకు ఈ HTML లో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. HTML లో మనకు 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి డిజైనింగ్ ఆఫ్ సింపుల్ వెబ్ పేజ్, రెండోది వర్కింగ్ విత్ లిస్ట్, మూడోది వర్కింగ్ విత్ టేబుల్స్. ఒకటేమో వర్కింగ్ విత్ సింపుల్ వెబ్ పేజ్ డిజైన్, రెండోది వర్కింగ్ విత్ లిస్ట్ కాన్సెప్ట్, మూడవది వర్కింగ్ విత్ టేబుల్స్. ఈ 3 ఉన్నాయి. సో దీంట్లోకి వెళ్ళి మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి? వర్కింగ్ విత్ కామన్ వెబ్ పేజ్ డిజైన్ ట్యాగ్స్. ఇట్లా రాసుకోండి. ఇప్పుడు చెప్పి రాసుకోండి. ఓకే, the common web page design tags, common web page design tags. Okay, they are ఇంకోటి వినండి. ఇప్పుడు మనం అంతకుముందు మీకు చెప్పిన ఆ ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం? దేర్ ఇస్ HTML హెడ్ టైటిల్ అనుకున్నాం కదా. సో ఈ హెడ్ టైటిల్ అక్కడ దాకా అంటే అవి కామన్ గా ఉంటుంది. తర్వాత మీరు ఏ ట్యాగ్ రాసినా అది బాడీలోనే రాయాలి. ఎందుకంటే ఒక వెబ్ పేజ్ అనుకోండి, వెబ్ పేజ్ ఏం చేస్తావు? పైన ఒక టైటిల్ ఇస్తావు. టైటిల్ అయిపోయినాక కింద మొత్తం కూడా సో నువ్వు ఏ డిజైన్ చేసినా సరే బాడీలోనే చేయాలి కదా. వాట్ ఎవర్ ద డిజైన్ షుడ్ బి హ్యాపెన్స్ ఇన్ బాడీ ఓన్లీ. అందుకని ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని ట్యాగ్స్ ఉన్నాయి కదా, నేను మీకు ట్యాగ్ చెప్తానమ్మా. మీ బుక్ లో కూడా లేవు, మీరు వెబ్గా దొరకవు, అన్ని ట్యాగ్స్ చెప్తాను మీకు. సో ఇప్పుడు ట్యాగ్స్ ఉన్నాయి కదా, అన్ని ట్యాగ్స్ కూడా జస్ట్ వీఆర్ గోయింగ్ టు బి అప్లై ఇన్ బాడీ ఓన్లీ. రైట్? అవి ఏంటి రాసుకోండి అమ్మా. ఇవాళకైతే మీరు ఒక పని చేయండి. ఎందుకంటే మనం టార్గెట్ మండే అనుకున్నాం కాబట్టి ఇవాళ రేపు చెప్తా కాన్సెప్ట్. కాకపోతే ఇవాళ మాత్రం బాడీస్ మనం ఇవాళ చెప్పుకుందాం. రైట్? సో ఫస్ట్ వన్ P. ఓకే, P అంటే పిఏ. P పక్కన ఇది రాసుకోండి. ఏది మన దాని యొక్క డిస్క్రిప్షన్ రాసుకోండి. అంటే వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ P అని డిస్క్రిప్షన్. నేను ఇప్పుడు ఏం చెప్తాను మీకు, ఇట్లా ఇది ట్యాగ్ చెప్తాను, ట్యాగ్ చెప్పి దాని యొక్క అవసరం చెప్తాను. ట్యాగ్ దాని యొక్క అవసరం. సో దట్ మీకేంటి అంటే ఫలానా ట్యాగ్ ఫలానా దానికోసం వాడతామా అని చెప్పి మీకు అర్థం కావాలి. అర్థం ఏంటి? రేపు మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఫలానా ట్యాగ్స్ ఉన్నాయి కదా, అంటే మనకు మన యొక్క వెబ్ పేజ్ ఇంకా స్టైల్గా రావాలంటే ఇంకొన్ని ఉన్నాయి కదా,
అవి కూడా ఇంకా వాడుకోవచ్చు కదా అనే కాన్సెప్ట్ మీకు రావాలి. అందుకే వీటన్నిటి ఏమంటామంటే స్టైల్ షీట్ డిజైన్ ట్యాగ్స్ అని కూడా అంటారు. అందుకే వీటన్నిటిని స్టైల్ షీట్ డిజైన్ ట్యాగ్స్ అని కూడా అంటారు. మరి అవి ఒకటి పి, దాని పక్కన డిస్క్రిప్షన్. పి ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ఏ పారాగ్రాఫ్. P is used to declare a paragraph. The next align, ALIGH. Align అంటే ఏంటి? అలైన్ బ్రాకెట్ లో సెంటర్ కామా లెఫ్ట్ కామా రైట్. సెంటర్ కామా లెఫ్ట్ కామా రైట్. ఓకే, ఇక్కడ రాసుకోండి. దిస్ ఇస్ ద ట్యాగ్ which used to this is the tag which used to align the web page. అంటే ఏంటి? నువ్వు అలైన్ బాడీలో, మనం బాడీ రాస్తాం కదా, బాడీలో అలైన్ లెఫ్ట్ అని చెప్పి అన్నావు అనుకోండి, నీ వెబ్ పేజ్ అంతా కూడా లెఫ్ట్ కే ఎక్కువ, అంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే అలైన్ సెంటర్ అన్నావు అనుకోండి, నీ వెబ్ పేజ్ సెంటర్ లో ఉంటుంది. అదే అలైన్ రైట్ అన్నావు అనుకోండి, రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికోసం వాడదాన్ని అలైన్ అంటాం. మన నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. మన నెక్స్ట్ కమాండ్ ఇస్ బ్యాక్గ్రౌండ్. Background which used to assign a background for your web page. This is the command which used to assign a background for your web page. Right? Next command bg color. bg color అంటే సింపుల్ గా background color. bg color అంటే సింప్లీ ఏ background color. ఇప్పుడు ఇక్కడ బీజీ కలర్ లో బీజీ కలర్ ఈక్వల్ టు రెడ్, బీజీ కలర్ ఈక్వల్ టు వైట్, బీజీ కలర్ ఈక్వల్ టు గ్రీన్, బీజీ కలర్ ఈక్వల్ టు ఇంకేదో. సో మీరు ఏదైతే వెబ్ పేజ్ ఉందో ఆ వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలనుకుంటే అది డిఫైన్ చేయడం కోసం వి యూస్ టు యూటిలైజ్ ద బీజీ కలర్. రైట్? సార్ మీది మ్యూట్ అయింది సార్. సార్ మీది మ్యూట్ అయింది, అసలు ఏం వినిపించట్లేదు. ఓకే. సో బీజీ కలర్ ఉంది కదా, సో బీజీ కలర్ అయిపోయినాక దేర్ ఇస్ ఏ మార్జిన్స్. అవేంటి? ద బాటమ్ మార్జిన్, దెన్ మార్జిన్ హైట్, మార్జిన్ విడ్త్, దెన్ టాప్ మార్జిన్. అంటే వెన్ యు ఆర్ గోయింగ్ టు బి డిజైన్ ఏ పేజెస్, you can also be select the margins. The margins are bottom margin, ఒకటి మార్జిన్ లో నెంబర్ 1 బాటమ్ మార్జిన్, నెంబర్ 2 మార్జిన్ హైట్, నెంబర్ 3 మార్జిన్ విడ్త్, number 4 top margin. Number 4 is a top margin. These are the 4 different margins. So వీటిని ఎలా వాడతాం? ఈ 4 మార్జిన్ ఎట్లా వాడతాం? బాడీ ట్యాగ్ ఉంది కదా, సో బాడీ ట్యాగ్ లో బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి, అంటే లెస్ దాన్ సింబల్ బాడీ, దెన్ లెఫ్ట్ మార్జిన్ ఈక్వల్ టు సమ్ 200, లేదా రైట్ మార్జిన్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో, లేదా మార్జిన్ విడ్త్ ఈక్వల్ టు సంథింగ్, లేదా టెక్స్ట్ విడ్త్ ఈక్వల్ టు సంథింగ్ అన్నావు అనుకోండి. నువ్వు ఏదైతే ఇక్కడ అసైన్ చేస్తావో దీని ప్రకారమే నీ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. దీని ప్రకారమే నీ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది, కంప్లీట్ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. రైట్? నెక్స్ట్ అదేవిధంగా కలర్ అన్నాం. ఇది మనం అంతకుముందు బీజీ కలర్ అన్నాం. అది బీజీ కలర్ కాదమ్మా, కలర్ సింపుల్ గా. అంటే ఏంటి? బీజీ కలర్ అంటేనేమో బ్యాక్గ్రౌండ్ కలర్. అదే నువ్వు ఉత్త కలర్ అంటావు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కలర్ అంటావు. టెక్స్ట్ కలర్ ఈక్వల్ టు రెడ్. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఏవైతే టెక్స్ట్ ఎంటర్ చేసావో వాటి అన్ని కలర్ రెడ్ గా డిస్ప్లే అవుతుంది. లేదా టెక్స్ట్ కలర్ ఈక్వల్ టు బ్లూ అన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు ఏదైతే టెక్స్ట్ లోపల మన బాడీలో ఏదైతే టెక్స్ట్ రాసావో ఆ టెక్స్ట్ మొత్తం కూడా బ్లూలో వస్తుంది. రైట్? అట్లా దేర్ ఇస్ ఎ కలర్. ఇంకో అదే కలర్ కూడా ఒక కమాండ్ అమ్మా, కలర్ కూడా ఒక ట్యాగ్. రైట్? రైట్ ద కలర్. అయిపోయినాక ఐ, క్యాపిటల్ లెటర్ I. Okay, I is used to define the text in italic. I is used to define the text in italic. Okay, the next B. B is the tag which used to define the text in bold. B is the tag which used to define the text in bold.
then U. Then next is the U. So U is the command which uses to underline the text. U is the command which uses to underline the text. Next, strong. ఇంకోటి స్ట్రాంగ్ అని ఉంటుందమ్మా. సో స్ట్రాంగ్ ఇంకొక ట్యాగ్ ఇస్ ద స్ట్రాంగ్ ట్యాగ్. స్ట్రాంగ్ అని చెప్పి మనం ఎక్కడైనా రాసినప్పుడు స్ట్రాంగ్ ట్యాగ్ ని ఓపెన్ చేసి స్ట్రాంగ్ అని చెప్పి రాసి టెక్స్ట్ రాస్తే ఆ టెక్స్ట్ మొత్తం కూడా బోల్డ్ లో డిస్ప్లే అవుతుంది. ఆ టెక్స్ట్ మొత్తం కూడా బోల్డ్ అంటే బి అండ్ స్ట్రాంగ్ రెండు సేమే, కాకపోతే రెండింటిని మనం వాడుకోవచ్చు. రైట్. దెన్ నెక్స్ట్ నెంబర్ టీటీ. నెక్స్ట్ టీటీ. టీటీ is nothing but text type. TT is nothing but a text type. ఇప్పుడు మనం వాడే టెక్స్ట్ టైప్స్ చాలా ఉంటాయి. మన దగ్గర 150 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ టైప్స్ ఉంటాయి. సో ఆ 150 డిఫరెంట్ టెక్స్ట్ టైప్స్ లలో కొంతమంది ఏమో ఏరియల్ రోమన్ వాడతారు, ఏరియల్ వాడతారు, కొంతమంది ఏమో రోమన్స్ వాడతారు, ఇంకొంతమంది ఇంకోటి వాడతారు, ఇంకొంతమంది ఇటాలిక్ వాడతారు, ఇంకొంతమంది ఏదో చాలా రకాలు ఉన్నాయమ్మా. సో ఈ చాలా రకాలు చాలా ఉంటుంది కదా. సో నువ్వు కొంత పార్ట్ వరకు ఒక రకమైన టెక్స్ట్, ఇంకొంత పార్ట్ ఇంకొక రకమైన టెక్స్ట్ వాడాలనుకున్నప్పుడు నువ్వు ఈ టీటీ అనేది పెడతావు. అంటే ఇక్కడ టీటీ అంటావు, రోమన్ న్యూరిక్ అంటావు, క్లోజ్ చేస్తావు. ఇంకా టీటీ అంటావు, ఏరియల్ అంటావు, ఇంకో టీటీ అంటావు, ఇంకేదో అంటావు. అంటే ఈ టెక్స్ట్ ఒకలాగా, ఆ టెక్స్ట్ ఒకలాగా, ఆ టెక్స్ట్ ఇంకొక స్ట్రీట్ లో, అట్లా డిఫరెంట్ స్టైల్లో టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రైక్. ఎస్ ఆర్ స్ట్రైక్ రెండు సేమే. అంటే నువ్వు ఉత్త ఎస్ వాడినా లేదా స్ట్రైక్ అని కొట్టినా, STRIK, ఉత్త ఎస్ వాడినా లేదా స్ట్రైక్ అని టైప్ చేసినా అదేం చేస్తుంది, నువ్వు ఏదైతే ఏ టెక్స్ట్ పక్కన అయితే నువ్వు స్ట్రైక్ అని అన్నావో ఆ టెక్స్ట్ స్ట్రైక్ చేసినట్టుగా డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం ఏదో టెక్స్ట్ రాసి మధ్యలోకి కొట్టేయమా, సో అట్లా మధ్యలోకి కొట్టేటట్టుగా మనకు డిస్ప్లే ఇస్తుంది. ఏది ఈ స్ట్రైక్ అనే కమాండ్. రైట్. దెన్ నెక్స్ట్ కమాండ్, నెక్స్ట్ ట్యాగ్ ఇదే స్మాల్. నెక్స్ట్ ట్యాగ్ ఇదే స్మాల్. అంటే ఏంటి, ఉన్న అంత టెక్స్ట్ స్మాల్ కేసెస్ లో చూపిస్తుంది. ఉన్న టెక్స్ట్ అంతటినీ కూడా స్మాల్ కేస్ లో చూపిస్తుంది. స్మాల్ అంటే అదే సబ్ ఉంది, SUB సబ్ అంటే సబ్స్క్రిప్షన్ చూపిస్తుంది. సబ్ అంటే సబ్స్క్రిప్షన్. అదే SUP సబ్. సబ్ వేరు, సబ్ వేరు. సబ్ అండ్ సబ్. SUB SUP. మరి SUB అంటేనేమో సబ్స్క్రిప్షన్, అదే SUP అంటే సూపర్స్క్రిప్షన్. మరి అంటే ఏంటి ఇవి? వాట్ ఇస్ ద సబ్స్క్రిప్షన్, వాట్ ఇస్ ద సూపర్స్క్రిప్షన్? వినండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటాం, ఒక ఎస్ అని రాశాం, ఎస్ అన్నాం, కింద దాని పక్కన చిన్నగా 2 అని రావాలి. అప్పుడు ఏమంటాం, ఎస్ మామూలు క్యారెక్టర్, దాని పక్కన చిన్న కింద వస్తుంది కదా, కింద చిన్నగా వచ్చేదాన్ని ఏమంటాం, సబ్స్క్రిప్షన్ అంటాం. అది కొన్నిటికి పైన చిన్నగా కావాలి, వాటిని సూపర్స్క్రిప్షన్ అంటాం. కింద చిన్నగా రావాలి. ఇప్పుడు బి అని ఉందమ్మా, బి అని ప్రింట్ అయింది. బి కింద మనం 2 into 2 పెడతాం. కింద 2 ఇచ్చి పైన సూపర్స్క్రిప్షన్ లో 2 అని పెడతాం కదా, వాటిని మనం సూపర్స్క్రిప్షన్ అండ్ సబ్స్క్రిప్షన్. అంటే పైన చిన్నగా వస్తేనేమో సూపర్స్క్రిప్షన్, కింద చిన్నగా వస్తేనేమో సబ్స్క్రిప్షన్. అట్లా ఇవి. నెక్స్ట్ ఇంకోటి హెచ్. మై కమాండ్ ఇస్ ద హెచ్ కమాండ్. H1 to H6. H1 to H6. H1 to H6. H is indicating the headings. H is indicating the headings. So H1, H3, H4, H5, H6. ఇప్పుడు ఒకటే మీకు ఈ ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను. నేను మీరు మాకు గుర్తు చేయండి, ఈ ప్రోగ్రామ్ కూడా చూపిస్తే ఒక హెడ్డింగ్ పెడతాం. హెడ్డింగ్ పెట్టేసి H1 వెల్కమ్ టు SDLC క్లోజ్. H2 వెల్కమ్ టు SDLC. H3 వెల్కమ్ టు SDLC. H4 వెల్కమ్ టు SDLC. H5 వెల్కమ్ టు SDLC. H6 వెల్కమ్ టు SDLC అని అనుకోండి. ఎప్పుడైతే పెద్దగా కొంచెం చిన్నగా కొంచెం చిన్నగా కొంచెం చిన్నగా కొంచెం చిన్నగా ఇట్లా 6 డిఫరెంట్ స్టైల్లో మనకు ప్రింట్ అవుతుంది. దానికోసం వాడదాన్ని మనం హెచ్ అంటాము. నెక్స్ట్ అమ్మా స్టైల్. స్టైల్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఏ టెక్స్ట్ అయితే ఇస్తావో లేదా ఏదైతే ఇస్తావో దాని ప్రకారం, అంటే ఆ స్టైల్ ప్రకారం మన టెక్స్ట్ ప్రింట్ అవుతుంది.
రైట్. నెక్స్ట్ EM, నెక్స్ట్ ట్యాగ్ ఇస్ EM ట్యాగ్ అంటే ఎంఫాసిస్ టెక్స్ట్, ఎంఫసైజింగ్ ద టెక్స్ట్. ఏం చేస్తుంది టెక్స్ట్ నీకు ఎంత నువ్వు ఒక లైన్ ఇచ్చావనుకోండి, ఆ లైన్ లో ఎంత పెద్ద మ్యాటర్ ఇచ్చినా ఆ లైన్ మటుకే దానికి ఎంఫసైజ్ చేసి సెట్ చేస్తుంది. దీన్ని మనం EM అంటాము. రైట్. నెక్స్ట్ ఇది మన ట్యాగ్ కోడ్, CODE. నెక్స్ట్ ట్యాగ్ ఇస్ కోడ్. సో డిస్ప్లే ద ప్రోగ్రామ్ కోడ్. మనం ఎక్కడైనా కోడ్ ట్యాగ్ పెట్టామనుకోండి, ఏమైతుందంట నువ్వేదైతే ప్రోగ్రామ్ రాస్తావో ఆ ప్రోగ్రామ్ యొక్క కోడ్ ని డిస్ప్లే చేస్తుంది. ఎందుకు అంటేనమ్మా దీని అవసరం ఏమొస్తుందంటే, ఇప్పుడు మనం ఏమన్నాం, టు డిజైన్ ఏ వెబ్ పేజ్. వినండి, టు డిజైన్ ఏ వెబ్ పేజ్ మనకి ఏం కావాలి, టు ఫ్రేమ్ ఏ పేజ్ వి నీడ్ ఏ HTML. ఒక పేజ్ డిజైన్ చేయాలంటే HTML కావాలి. దాంతో పాటుగా నీ పేజ్కు వేరే ఏమైనా స్క్రిప్టింగ్ కి, లేదా నీ పేజ్లో ఏమైనా అర్థమెటిక్ చేసుకోవాలంటే, నీ పేజ్లో ఏమైనా క్యాలిక్యులేషన్స్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇదే HTML లో జావా స్క్రిప్ట్ ని వాడతావు. మీరు ఇదే HTML లో జావా స్క్రిప్ట్ ని వాడతాం మనం. సో ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ ని వాడతామో అప్పుడు ఏంటి, జావా స్క్రిప్ట్ ఇస్ డిఫరెంట్, HTML ఇస్ డిఫరెంట్. అప్పుడు ఈ HTML కి జావా స్క్రిప్టింగ్ కి రెండింటికి లింకప్స్ ఇచ్చుకుంటాం. ఆ లింకప్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ లింకప్స్ ఇస్తావు, జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ లో ఉంటుంది, కానీ ఫ్రంట్ ఎండ్ లో నీకు కనబడేది మాత్రం HTML ప్రోగ్రామే. మరి ఫ్రంట్ ఎండ్ లో నీ కళ్ళ ముందు నీకు కనబడేది జస్ట్ HTML ప్రోగ్రామే. సో ఈ HTML ప్రోగ్రామ్ ని లో నీకు ఎటువంటి జావా స్క్రిప్ట్ వాడినావు నువ్వు అని నీకు అర్థం కావాలంటే అప్పుడు కోడ్ అని వాడతాం. కోడ్ అని వాడితే ఏమవుతుంది, అది ఆటోమేటికల్ గా నీ యొక్క జావా స్క్రిప్టింగ్ యొక్క కోడ్ ని డిస్ప్లే చేస్తుంది. అప్పుడు నీకు అర్థమైపోతుంది నువ్వు ఏ కోడ్ రాసినావు, దేనికోసం రాసినావు, అది కరెక్ట్ గా ఫుల్ఫిల్ అయిందా లేదా అని నీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ది శాంప్. మరి శాంప్ అని వాడతాం. ఇదేం చేస్తుంది, డిస్ప్లే ద సింపుల్ ప్రోగ్రామ్ అవుట్పుట్. SAMP is a tag which uses to display the simple program output. So నీ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినాక నువ్వు ఈ కమాండ్ ని వాడి కనుక చూస్తే నీ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో ఆ అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. మరి నెక్స్ట్ VAR. మరి నెక్స్ట్ వన్ ఇస్ VAR. where. Okay, this is the command used to display a program variable and arguments. Right? A program variables and arguments. అంటే ఏంటి, నువ్వు నీ ప్రోగ్రామ్ లో ఏమన్నా ఇప్పుడు మనం చెప్పలేదా జావా స్క్రిప్ట్ అన్నావు. సో ఈ జావా స్క్రిప్ట్ లో నువ్వేమన్నా వేరియబుల్స్ వాడి ఉంటే, ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో నువ్వేమన్నా వేరియబుల్స్ వాడి ఉంటే, లేదా ఇంకేమైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి ఉంటే, ఆ ఆర్గ్యుమెంట్స్ ని, ఆ వేరియబుల్స్ ని ఏమేమి ఉన్నాయి, అవి ఎలా బిహేవ్ అవుతున్నాయి, ఏది దేనితో కోఆర్డినేట్ అవుతుంది అనే విషయాన్ని నీకు డిస్ప్లే ఇస్తుంది. ఫర్ ద నెక్స్ట్ ఫాంట్, FONT. మా నెక్స్ట్ ట్యాగ్ ఇస్ ఫాంట్. Font is a tag which used to design for designing of the fonts, or simply called designing of the text. Font is a tag for designing of text. ఎట్లా ఇప్పుడు మనం బాడీ అన్నాం కదా, అంటే ఇప్పుడు మనం ఈ చెప్పుకున్న అన్ని ట్యాగ్స్ కూడా బాడీలోనే వాడతాం. ఎందుకంటే మనం బాడీ సెట్ చేస్తేనే కదా మనకు వెబ్ పేజ్ సెట్ అయ్యేది, కాబట్టి బాడీలోనే వాడతాం. అయితే బాడీలో ఇది వాడేటప్పుడు మనం ఏమంటాం, ఫాంట్ సైజ్ ఈక్వల్ టు సంథింగ్ అంటాం, ఫాంట్ కలర్ ఈక్వల్ టు సంథింగ్ అంటాం, ఫాంట్ టైప్ ఈక్వల్ టు సంథింగ్ అంటాం. మరి మనం ఫాంట్ సైజ్ యూ కెన్ డిసైడ్, ఫాంట్ కలర్ యూ కెన్ డిసైడ్, ఫాంట్ టైప్ యూ కెన్ డిసైడ్, font style that you can design. అందుకని font is a very good tag in body, right? The next one ఇంకోటి blink. BLINK. This blink. ఇప్పుడు మనం ఇక్కడ రాస్తాం కదమ్మా, మరి చూడండి ఇక్కడ మన బోర్డు లేదు కానీ ఇక్కడ రాస్తాం మేము బాడీ అన్నాం, బాడీ అన్న తర్వాత ఇక్కడ బ్లింక్ అని చెప్పి ఏదో రాసాం, లేదా ఏం రాసామంటే LG కంపెనీ అని రాసాం. LG కంపెనీ రాసి మళ్ళీ ఇక్కడ బ్లింక్ ని క్లోజ్ చేసేస్తాం, బ్లింక్ క్లోజ్ చేసి బాడీ క్లోజ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ ని మనం రన్ చేస్తే, రైట్, ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, LG కంపెనీ అని బ్లింక్ అవుతా ఉంటుంది. బ్లింకింగ్ అనమాట, అంటే వచ్చిపోతా ఉంటుంది డేటా, అదే మనకు అవుట్పుట్ వచ్చిపోతా ఉంటుంది. దాన్ని మనం బ్లింక్ అంటాం. బ్లింక్ అని చెప్పి దాని ప్రకారం ఏ టెక్స్ట్ రాస్తే ఆ టెక్స్ట్ బ్లింక్ అవుతా ఉంటుంది, రైట్. నెక్స్ట్
నెక్స్ట్ మనం BR. Next is a BR. BR is used for line break. BR is used for line break. అయితే ఇక్కడ అంతకుముందు మనం ఇంకో కమాండ్ అనుకున్నాం, P అనుకున్నాం ఫస్ట్ లో, వెరీ బిగినింగ్ లో P అనుకున్నామా? వాట్ ఇస్ ద P? P is used for paragraph break. P is used for paragraph break. అదే BR used for line break. BR is used for the line break. P is used for the paragraph break. Right? Next, no BR. Right? No word break. Next tag, no BR. అంటే ఏంటి? No BR అంటే there is no word break. Right? The next HR. Next is the HR. Horizontal rules. HR means horizontal rules. Okay, HR means అంటే ఇప్పుడు ఒక లైన్, మీరు ఒక లైన్ రాస్తారు, ఆ లైన్ ఆ లైన్ కింద ఒక లైన్ రావాలి. మనకు ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ రాశారు, మీరు ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ రాశారు, అయిపోయాక ఆ టెక్స్ట్ కింద ఒక అండర్లైన్ ఏం ఒక లైన్ కావాలి, అప్పుడు HR అంటాం. HR అంటే ఏంటి? నువ్వు పైన టెక్స్ట్ వస్తుంది, ఆ టెక్స్ట్ కింద అండర్లైన్ వస్తుంది. రైట్? దెన్ నెక్స్ట్ సెంటర్. అలైన్మెంట్ సెంటర్ అన్నాం. సెంటర్ ఏంటి? సెంటర్ అంటే బాడీ మొత్తం సెంటర్ లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమైనా మార్క్యూ. మార్క్యూ MARQUEE. మార్క్యూ అంటే MARQUEE. మార్క్యూ. ఇక్కడ అంటే మార్క్యూ అనే కమాండ్ కి లేదా మార్క్యూ అనే ట్యాగ్ కి వి హావ్ ఆల్టర్నేట్స్. దాని అంటే సబ్ ఆప్షన్స్. నేను మాట్లాడతాను. మార్క్యూ ఇస్ a tag which used to scroll. Marquee is a tag which used to scroll your text on the desktop. అంటే నువ్వు మార్క్యూ అని చెప్పి దాని పక్కన ఏదైనా టెక్స్ట్ రాసి నువ్వు మార్క్యూని క్లోజ్ చేస్తే ఏమైతుంది? అదంతా కూడా ఇట్లా మార్క్యూ లాగా స్క్రోల్ అవుతా ఉంది. అయితే ఆ స్క్రోల్ అయ్యేటప్పుడు యూ కెన్ ఆల్సో డిఫైన్ మార్క్యూ ట్యాగ్ స్క్రోల్ అయ్యేటప్పుడు యూ కెన్ ఆల్సో డిఫైన్ ద డిఫరెంట్ ఆప్షన్స్. యూ కెన్ ఆల్సో డిఫైన్ ద డిఫరెంట్ ఆప్షన్స్. ఏంటి ఆప్షన్స్ చూడండి. ఒకటి అలైన్, ఒకటి అలైన్మెంట్. వన్ ఇస్ అలైన్మెంట్ అంటే ఏంటి? నీకు టాప్ లో కావాలా, మిడిల్ లో కావాలా, బాటమ్ లో కావాలా, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ బిహేవియర్. స్క్రోల్ అయినా బ్లింక్ అవుకుంటూ స్క్రోల్ అవుతుంది, దాని బిహేవియర్ ని ఇండికేట్. సెకండ్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ BG కలర్ అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్. ఇది మార్క్యూ ట్యాగ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్ కావాలి? రైట్ నుంచి లెఫ్ట్ పోవాలా, లెఫ్ట్ నుంచి రైట్ పోవాలా? మధ్యలో ఫస్ట్ ఏమో అలైన్మెంట్ అంటాం. అలైన్మెంట్ ఏంటి? టాపా, మిడిల్, బాటమా? ఇక్కడే ఉన్నాం డైరెక్షన్ అన్నాం. డైరెక్షన్ అంటే మళ్ళీ ఏ డైరెక్షన్? లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్, ఎటు పోవాలి. నెక్స్ట్ హైట్, దాని యొక్క టెక్స్ట్ హైట్ ఎంత ఉండాలి, దాని యొక్క టెక్స్ట్ స్పేస్ అంటే దాని యొక్క స్పేస్ ఎంత ఉండాలి. నెక్స్ట్ దాని విడ్త్ ఎంత ఉండాలి, ఆ టెక్స్ట్ యొక్క విడ్త్ ఎంత, టెక్స్ట్ హైట్ ఎంత, టెక్స్ట్ విడ్త్ ఎంత, దాని యొక్క ఒక్కొక్క క్యారెక్టర్ కి ఇంకొక టెక్స్ట్ స్పేస్ అంటే స్పేస్ ఎంత. ఇవన్నీ కూడా డిఫరెంట్ అదర్ ఆప్షన్స్ ఇన్ మార్క్యూ. మార్క్యూ ట్యాగ్ కి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్. రైట్? దెన్ గో ఫర్ ద నెక్స్ట్ ట్యాగ్ బ్లాక్ కోట్. నెక్స్ట్ ట్యాగ్ ఇస్ ఏ బ్లాక్ కోట్. BLOCKQUOTE. బ్లాక్ కోట్. దీన్ని బ్లాక్ కోట్ ఆర్ యూ కెన్ సే Q. బ్లాక్ కోట్ ఆర్ సింప్లీ యూ కెన్ కాల్ ఇట్ as Q. ఇది చేస్తుంది ఉన్న స్పేస్ కూడా ఫర్ ఏ అంటే దిస్ ఇస్ ద కమాండ్ ఫర్ యూజర్ ఫర్ మేకింగ్ బోల్డ్ బ్రేస్. బాడీ ఇన్ బ్లాక్ ఆర్ బోల్డ్ బ్రేస్ అంటే ఉన్న దాన్ని మొత్తాన్ని కూడా బ్లాకిష్ గా డివైడ్ చేసేస్తుంది. దానికి అది విధంగా మనం బ్లాక్ కోట్ అంటాం. రైట్? ద నెక్స్ట్ ప్రీ, PRE. నెక్స్ట్ ఇస్ ద ప్రీ అంటే PRE. ఏం చేస్తుంది? This is the command which is for pre-formatting the text. Pre and whatever the meaning ఏంటంటే pre-formatting the text. Right? Next multi-col. Multi-COL. అంటే this is the command which is used to create a multiple columns.
ఎక్కడన్నా మనం టెక్స్ట్ మొత్తం టెక్స్ట్ రాసు సార్ మీ వాయిస్ రావట్లేదు. సార్ మీ వీడియో రావట్లేదు. పోతున్నాం. సో ఈ టెక్స్ట్ మొత్తం రాసుకుంటూ పోయేటప్పుడు టేబుల్ అవసరం కదా, అవసరం వస్తుంది. టేబుల్ అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ నిజమే. సో టేబుల్ అవసరం వచ్చింది అనుకోండి, టేబుల్ అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఒక టేబుల్ రాసుకోవాలి. సో టేబుల్ రాసుకోవాలంటే మనం చేసే పని అందుకే మల్టీ కాలమ్ అన్నాం అనుకోండి, ఆటోమేటికల్ గా ఉన్నదంతా కూడా మల్టీ కాలమ్స్ లాగా డివైడ్ అయిపోతుంది. ఒక వెబ్ పేజ్ తయారు చేస్తున్నాం. వెబ్ పేజ్ లో మనకి ఏం కావాలి? టేబుల్ లాగా ఉండి ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర, దాని పక్కన ఇంకొక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దాని పక్కన ఇంకొక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దాని పక్కన ఇంకొక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? ఒక్కొక్క దాన్ని అంటే ఉన్న సేమ్ స్పేస్ ని కొన్ని పార్టిషన్ చేసుకోవాలా, కొన్ని కాలం లాగా పార్టిషన్ చేసుకోవాలా. సో ఇట్లా కాలం లాగా పార్టిషన్ చేసుకునే మెకానిజం కోసం వాడేదాన్ని మనం మల్టీ కాల్ అంటాం. అంటే మల్టీ కాలమ్స్. మరి సో దీంట్లో ఏమైనా చూడండి, అంటే మల్టీ కాలమ్, ది మల్టీ కాలమ్ ఇది ఆల్సో హ్యావ్ అగైన్ ద డిఫరెంట్ ఆప్షన్స్. ఏంటి ఆప్షన్స్? నెంబర్ 1 చూడండి, మల్టీ కాలమ్ ఈక్వల్ టు 3, విడ్త్ ఈక్వల్ టు 90. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే 3 కాలమ్ ఈక్వల్ టు 3 అన్నాం అంటే ఏమైతుంది? 3 కాలమ్స్ లాగా డివైడ్ అయిపోతుంది. నెక్స్ట్ విడ్త్ ఈక్వల్ టు 90 అన్నాం. విడ్త్ అంటే దాని యొక్క సైజ్, అంటే ఆ కాలమ్ విడ్త్ ఈక్వల్ టు 90. నెక్స్ట్ గట్టర్ అంటే ఏంటి? ఒక్కదానికి ఇంకోదాని మధ్యలో స్పేసింగ్. నెక్స్ట్ చూడండి సెట్ నెంబర్, దీంట్లోనే సెట్ నెంబర్ అని చెప్పిస్తాం. సెట్ నెంబర్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ కావాలి, అంటే ఆ స్పేసింగ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్ ఉన్న ప్లేస్ కావాలి మీకు. సో ఇట్లా ఈ విధంగా అన్ని ఒకదాని తర్వాత ఒకటి డిఫైన్ చేసుకొని టేబుల్ ఫార్మాట్ లాగా డివైడ్ చేసుకోవడం కోసం వి యూస్ ఏ మల్టీ కాల్ ట్యాగ్. మరి నెక్స్ట్ స్పేస్ ఆర్ అంటాం. అంటే స్పేస్ ఆర్ ఇస్ అ ట్యాగ్. మరి స్పేస్ ఆర్ ఇస్ అ ట్యాగ్ which used to divide the complete page into horizontal and vertical spacing. Right? Space is a tag which used to divide the complete page into horizontal and vertical spaces. Right? The next layer. Next is the layer command. Next command is the layer command. The layer command which used to arrange the text. Layer command is used to arrange the text in different layers. Layer is a tag which used to divide the complete text into different layers. ఒక్కొక్క లేయర్ లాగా ఇప్పుడు అంతమంది మనం ఏమన్నాం? మల్టీ కాలమ్ అంటే ఇట్లా మల్టిపుల్ కాలమ్స్ లాగా డివైడ్ అవుతుంది. అట్లా కాకుండా మల్టిపుల్ రోస్ లాగా డివైడ్ కావాలి అంటే లేయర్స్ అంటాం. ఒక పార్ట్ అంతా ఒక దగ్గర, ఇంకొక పార్ట్ అంతా ఇంకో దగ్గర. So your video has been stopped and your voice is not even clear. ఇంకో పార్ట్ అంతా ఇంకో మల్టీ కాలమ్స్ అంటాం. Go for the next one. Say RT. Next command is a RT command. Identi repeat text. RT command is used for repeat text. ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని కూడా రఫ్ గా రాయడం కోసం వాడేదాన్ని మనం RT అంటాం. అంటే ఇప్పటిదాకా మనకున్న ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ ద సింపుల్ ట్యాగ్స్. మీకు ఎగ్జామ్ లో మీకు ఛాన్స్ ఆఫ్ కమింగ్ ద క్వశ్చన్, రైట్? ఎక్స్ప్లెయిన్ ద సింపుల్ పేజ్ డిజైన్ ట్యాగ్స్. ఎక్స్ప్లెయిన్ ద సింపుల్ పేజ్ ఫ్రేమింగ్ ట్యాగ్స్. అప్పుడేంటి? ఇవన్నీ ట్యాగ్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క ట్యాగ్ ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే యువర్ పేజ్ ఫ్రేమింగ్ ట్యాగ్స్ ఆర్ కంప్లీటెడ్. లేదా నీ పేజ్ ఫ్రేమింగ్ ట్యాగ్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. రైట్? సింపుల్ ట్యాగ్స్. రేపటి క్లాస్ లో లిస్టింగ్ అండ్ టేబుల్. వీలైతే నేను రేపే మనకి ప్రొజెక్టర్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ నాట్ షూర్, పక్క రేపు ప్రొజెక్టర్ పెట్టడానికి ఎగ్జామ్ ట్రై చేస్తాను. ప్రొజెక్టర్ పెట్టాలనుకోండి, ఇవన్నీ ఏంటి ఎలా ఏంది, సో ఏది ఎక్కడ ఉంది, ఏది ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చూసుకోవచ్చు మీరు. అంటే ఏంటి కథ మీకు అక్కడ అట్లా ఏమంటుందని అట్లా ప్రింట్ అయిపోవాలి. Right? So these are the simple tags of the HTML. Meeku, is there any doubt regarding all these things?
ఓకే, ఎవరికైనా డౌట్ ఉంటే యూ కెన్ మేక్ ఇట్ క్లియర్. అయితే ఒక్క మాట వినండి, ఈ డౌట్ మీకు డౌట్స్ క్లియర్ చేసే ముందు మనకి ఈ కాన్సెప్ట్ విన్నారా, నేను మీకు అంతకుముందు క్లాస్లో కూడా ఒకసారి చెప్పాను. సో మీకు వచ్చేసి మొత్తం ఎంఎస్ యాక్సెస్ ఉంది. ఆ ఎంఎస్ యాక్సెస్ లోనే ఎంఎస్ యాక్సెస్ లోనే మనం ఏం చేసాం, డేటాబేస్ క్రియేట్ చేసాం. సేమ్ ఆ ఎంఎస్ యాక్సెస్ లోనే ఫార్మ్స్ అనుకున్నాం. నెక్స్ట్ పోతే సేమ్ అదే ఎంఎస్ యాక్సెస్ లో రిపోర్ట్స్ ఉంటాయి, సేమ్ అదే ఎంఎస్ యాక్సెస్ లో క్వరీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఎంఎస్ యాక్సెస్ ఓరియంటెడ్, అవన్నీ కూడా ఎంఎస్ యాక్సెస్ ఓరియంటెడ్ కాన్సెప్ట్సే. కానీ ఇది ఏది మీకు వచ్చేసి ఫిఫ్త్ బ్లాక్, 6th బ్లాక్ అండ్ ద 7th బ్లాక్, అంటే మీ టెక్స్ట్ బుక్ ప్రకారం. ఓకే, యాజ్ పర్ యువర్ సిలబస్ బ్లాక్ అంటాం యూనిట్. సో 5th యూనిట్, 6th యూనిట్ అండ్ ద 7th యూనిట్, ఇవన్నీ కూడా డిఫరెంట్. అంటే ఏంటి, ఇప్పుడు 5th యూనిట్ ఉంది, ద కంప్లీట్ 5th యూనిట్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద వెబ్ పేజ్ డిజైనింగ్. వెబ్ పేజ్ డిజైనింగ్ అంటే యాజ్ మీకు వచ్చిన ఈ పేపర్ ఏంటి, ఆఫీస్ ఆటోమేషన్. ఇఫ్ యు ఆర్ ఏ ఎంప్లాయీ ఇన్ సమ్ ఆఫీస్, హౌ కెన్ యూ ఆర్గనైజ్, హౌ కెన్ యూ మేనేజ్ యువర్ కంప్లీట్ ఆఫీస్, దట్ వాస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ ఫుల్ఫిల్ చేయాలంటే మీకు అన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి కదా. సో అన్నిటి మీద నాలెడ్జ్ తో పాటుగా ఈ HTML అంటే వెబ్ పేజెస్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. ఆ వెబ్ పేజ్ మీద నాలెడ్జ్ ఉండడం కోసమే మీకు ఇది ఇంట్రొడ్యూస్ చేశారు, రైట్. సో ఇది అనమాట. ఇప్పుడు రేపటి క్లాస్ లో దీంట్లో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటి, లిస్టింగ్ అండ్ టేబుల్స్. లిస్టింగ్ అండ్ టేబుల్స్ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా. అయితే మీరు నాకు తెలిసి నా వయసు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు, ఫాస్ట్గా ఉన్నాడు సార్ అని. అయితే మన సిలబస్ చాలా పెద్దగా ఉందమ్మా. ఇప్పుడు చూడండి, మీకున్న దాంట్లో ఇప్పుడు మీ సిలబస్ ఉంది, ఎంఎస్ యాక్సెస్ ఉంది, ఎంఎస్ వర్డ్ ఉంది, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ప్లస్ వెబ్ డిజైనింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద చాప్టర్స్ ఇవి, ఒక్కొక్క పెద్ద చాప్టర్స్. సో ఆ పెద్ద చాప్టర్స్ అన్నిటి కూడా ప్రిసైజ్ దగ్గర పెట్టారు. మరి మనకున్న ఈ తక్కువ టైంలో అంత పెద్ద కాన్సెప్ట్స్ ని మనం చెప్పుకోవాలంటే నేను కొంచెం ఫాస్ట్ గా పోవాలి, మీరు కూడా నాతో పాటు కొంచెం అలవాటు చేసుకొని కొంచెం ఫాస్ట్ గా, లేదంటే మీరు కొంచెం వర్క్ చేయాలి ఇంటికాడ కొంచెం వర్క్ చేసి ఫాలో కావాలి. అప్పుడు మాత్రమే మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాగలదు, రైట్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్, రైట్. ఇప్పుడు మీకు డౌట్ ఉంటే అడగండి. If you have any doubt regarding the subject, you can ask me. Okay. అంతకుముందు అబ్బాయి అన్నాడు, సార్ కొంచెం స్లో సార్, ఫాలో కాలేకపోతున్నాము. ఓకే, అది కావచ్చు, కానీ మీరు కొంచెం స్పీడ్. ఇంకా ఏమన్నా చెప్పండి. సరే ఫోటోస్ ఒకసారి మాకు పెట్టాను సార్, మేము గ్రూప్ లో షేర్ చేసుకుంటాం. కొంచెం క్లాస్ డిస్టర్బెన్స్ ఉంది సార్. ఫోటోస్ ఒకసారి గ్రూప్ లో పెట్టి నాకు పంపించండి సార్, మేము గ్రూప్ లో షేర్ చేసుకుంటాం. అట్లా ఫోటో కాదు, ఒక మాట విను, చిన్న ఒక మాట వినయ్యా. మీకు ఈ బుక్ కి అంటే ఈ సబ్జెక్ట్ కు సంబంధించిన కంప్లీట్ టెక్స్ట్ కొంచెం డీటెయిల్ కావాలంటే నేను పంపిస్తాను. మీరు నాకు వాట్సాప్ గ్రూప్ లో ఉంటే వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తాను. నేను మీకు వాట్సాప్ గ్రూప్ అంటే ఉంటే నన్ను యాడ్ చేయండి, దాంట్లో మీకు ఏం కావాలంటే పంపిస్తాను. సరే సార్, యాడ్ చేస్తాను. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పారా సార్? ఓకే, 9063 9063 999 165 సార్ 165 సార్. పేరు సార్ నేమ్ సార్ నేమ్ సార్. హలో సార్, నేమ్ సార్. రిక్వెస్ట్ చేయండి. నేను మీకు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు మనం HTML ఉంది, HTML మీద చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీకు ఒక 4 ప్రోగ్రామ్స్ పంపించారనుకోండి, ఆ 4 ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే పర్ఫెక్ట్ అవుతారు. ఇప్పుడు ఈ సింపుల్ ట్యాగ్స్ ఉంది, సింపుల్ ట్యాగ్స్ మీద 4 ప్రోగ్రామ్స్. అదేవిధంగా మనకు నెక్స్ట్ లిస్టింగ్ ఉంది, ఆ లిస్టింగ్ మీద ఒక 5-6 ప్రోగ్రామ్స్. అదేవిధంగా నెక్స్ట్ టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ మీద ఇంకో 5-6 ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ఏమో ఫార్మ్స్ ఉన్నాయి, ఆ ఫార్మ్స్ మీద ఆ ఫార్మ్స్ చేసే పద్ధతి, డేటాబేస్ ఉంది అది చేసే పద్ధతి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరు రికార్డ్ కూడా రాయాలి. మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సపోజ్ యు రైట్ యువర్ రికార్డ్ ఆల్సో. సో టు రైట్ ద రికార్డ్ దిస్ ప్రోగ్రామ్స్ విల్ హెల్ప్ యూ. నేను ప్రోగ్రామ్ పంపిస్తాను మీకు, ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు రికార్డ్ రాసినప్పుడు చాలా హెల్ప్ అవుతాయి.
అందుకని నేను ఒకవేళ నాన్న అయితే గ్రూప్లో ఉన్నాం కదా అని మాటికి ఏం చేయదు, కానీ జస్ట్ నాకు మీకు ఏమైనా టెక్స్ట్ అంటే సబ్జెక్ట్ సంబంధించిన ఏమైనా కావాలంటే ఒకసారి పంపించండి, నేను మీరు చూసి నాకు కింద పంపిస్తాను మీకు. ఓకే ఓకేనా? సో రేపటి క్లాస్లో విల్ డిస్కస్ అబౌట్ ద లిస్టింగ్ అండ్ టేబుల్. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే బాయ్. బాయ్ టైం కూడా టైం అయిపోయిందా నేను రైట్ మరి. ఇంతకుముందు సార్ చెప్పిన నోట్స్ రాస్తూ ఉంటే గ్రూప్ లో షేర్ చేయండి ప్లీజ్. యాక్చువల్లీ సార్ సిలబస్ వాస్ట్ సిలబస్ ఉందని కంప్లీట్ చేయాలని ఫాస్ట్గా చెప్తున్నారు, కానీ మనకు అర్థమవుతుందా లేదా అనేది సార్ లాజిక్ లో తీసుకోవట్లేదు. అసలు నాకు సిలబస్ అయిపోవాలి అందుకని సార్ అంత ఫాస్ట్గా చెప్తున్నారు. అసలు అర్థమే కావట్లేదు. నోట్ చేస్తున్నా అని ఒక సెకండ్ గ్యాప్ ఉండట్లేదు కదా అసలు. Yeah, exactly. What he's saying there. Anyone is not at all going to be understood. But when we ask him to give the notes, he's saying that I'll be sharing in the WhatsApp queue and I'll be in the PDF is again this is What sir? But whatever the master is saying, Yeah, yes. at that time, that is different, no? Yeah, exactly. Whatever he's no, whatever he's speaking, I mean, whatever the class is telling, we are unable to understand actually. He's going to first as soon as because to complete the lessons as soon as possible. But the people who are listening, they are unable to understand the class correctly. If the syllabus is completed also, without knowledge, what we are doing? Yeah, that's true. What you have been talking is true, but that search should be known actually. So please try to inform sir that That the syllabus is that we should complete it in the period of time. Yes, but yeah, there is yeah, no way of understanding. yeah. It's And been if too late, so they have been. It's been too late, so they have been started the classes very late, and they have been going the classes within a fast moment of time. So we people are unable to understand the classes clearly and exactly what to note the point we are not at all having knowledge regarding the computer basics. But what he's saying is that when we ask him that I wanted to finish the lessons as soon as possible because the exams are coming. I mean, it's time to get write the exam. So what's his plan is that to finish the exams fast. So he's on the way to finish the lessons fast, as soon as possible. But we should request the sir, I mean, whoever is teaching the computer basics in lesson, we should request him that on which day, the which topic he tells to us. So if we are not at all able to understand it correctly, so we wanted to make him to keep a Yes, if we are not going to ask any details about this to the sir, we are not getting any knowledge regarding that. The class will Hello?